హలో గైస్, వెల్కమ్ టు ది సెకండ్ వీడియో ఆఫ్ ట్రేడ్ వర్డ్స్ తెలుగు. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న టాపిక్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి. ఓకే, ఫస్ట్లీ గోల్డ్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. వాట్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ గోల్డ్? ఫస్ట్ వన్, గ్లోబల్ క్రైసిస్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్. అంటే వార్ జరుగుతున్నప్పుడు, వార్ టెన్షన్స్ ఉన్నప్పుడు, గ్లోబల్ పాలిటిక్స్ అన్స్టేబుల్ ఉన్నప్పుడు, లేక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ స్టాక్స్, కరెన్సీస్, క్రిప్టోని సెల్ చేసేసి గోల్డ్ ని కొంటారు. ఇన్వెస్టర్స్ గోల్డ్ ని ఎలా కన్సిడర్ చేస్తారంటే ఒక సేఫ్ హేవెన్ అసెట్ గా కన్సిడర్ చేస్తారు. క్లియర్ గా చెప్పాలంటే గోల్డ్ ఒక సెక్యూరిటీ లాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే గోల్డ్ ఎకనామీ అండ్ గవర్నమెంట్ కి డైరెక్ట్ లింక్ ఉండదు. సో క్రిసిస్ టైంలో ఎకనామీ ఫాల్ అయితే ఇన్వెస్టర్స్ వారి యొక్క వెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అలా గోల్డ్ డిమాండ్ పెరిగి గోల్డ్ రైజ్ అవుతుంది. సెకండ్ వన్, ఇన్ఫ్లేషన్ అండ్ కరెన్సీ వాల్యూ. ఇన్ఫ్లేషన్ హై ఉన్నప్పుడు మనీ యొక్క వాల్యూ తగ్గుతుంది. అప్పుడు ఇన్వెస్టర్స్ స్టాక్స్ అండ్ కరెన్సీస్ లో ఇన్వెస్ట్ చేయడం ఆపేసి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకని అంటే గోల్డ్ వాల్యూని ప్రిజర్వ్ చేయొచ్చు కాబట్టి. అలాగే యూఎస్ డాలర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. అదే యూఎస్ డాలర్ వీక్ అయితే గోల్డ్ ప్రైస్ అనేది రైజ్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ అండ్ కరెన్సీ స్ట్రెంత్ గోల్డ్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చేస్తాయి. థర్డ్ వన్, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ పాలసీస్. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు ఇన్వెస్టర్స్ గోల్డ్ ని వదిలేసి సేవింగ్స్, బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకనంటే గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి కాబట్టి. అదే ఇంట్రెస్ట్ రేట్స్ లో ఉంటే గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. సెంట్రల్ బ్యాంక్ పాలసీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ కంట్రీకి సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది, కానీ గోల్డ్ మీద ఇండియా, చైనా అండ్ యుఎస్ఏ సెంట్రల్ బ్యాంక్ పాలసీస్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. ఇండియా సెంట్రల్ బ్యాంక్ నేమ్ వచ్చేసి ఆర్బీఐ. ఇండియా అనేది లార్జెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్స్ లో ఒకటి. యుఎస్ఏ సెంట్రల్ బ్యాంక్ నేమ్ వచ్చేసి ఫెడరల్ రిజర్వ్. గోల్డ్ అనేది యూఎస్డి లో ప్రైస్డ్ కాబట్టి ఫెడ్ డిసిషన్స్ గోల్డ్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ పడతాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ నేమ్ వచ్చేసి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా. చైనా అనేది అతిపెద్ద గోల్డ్ బయర్ అండ్ ప్రొడ్యూసర్. సో ఈ త్రీ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క పాలసీస్ అండ్ డెసిషన్స్ గోల్డ్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ పడతాయి. ఫోర్త్ వన్, మైనింగ్ సప్లై అండ్ ప్రొడక్షన్ కాస్ట్. గోల్డ్ సప్లై లిమిటెడ్ ఉంటుంది బికాస్ న్యూ డిస్కవరీస్ చాలా రేర్. అంటే కొత్త గోల్డ్ మైన్స్ కనుక్కోవడం చాలా కష్టం. ఎగ్జిస్టింగ్ మైన్స్ లో కూడా ప్రొడక్షన్ స్లోగా ఉంటుంది. ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అంత ఈజీ కాదు. డిగ్గింగ్, రిఫైనింగ్, ప్రాసెసింగ్ కి ఎక్కువ కాస్ట్ వస్తాయి. అలాగే ఎనర్జీ కాస్ట్, లేబర్ కాస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ వల్ల ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో సప్లై లిమిటెడ్ ఉంటే మార్కెట్ లో గోల్డ్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. అదే డిమాండ్ సేమ్ ఉన్నా లేక సప్లై టైట్ ఉన్నా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 4 ఫ్యాక్టర్స్ గోల్డ్ ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాగే కొన్ని మైనర్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎగ్జాంపుల్ గా మన ఏషియాలోనే ట్రెడిషనల్ ఈవెంట్స్, వెడ్డింగ్ ఈవెంట్స్ టైంలో గోల్డ్ ని ఎక్కువగా బై చేస్తారు. సో ఆ టైంలో కూడా గోల్డ్ డిమాండ్ పెరిగి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. గోల్డ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ గురించి క్లియర్ గా చెప్పా. ఇప్పుడు సిల్వర్ గురించి స్టార్ట్ చేద్దాం. సిల్వర్ స్టోరీ కాస్త డిఫరెంట్. ఎందుకంటే సిల్వర్ 2 రోల్స్ ప్లే చేస్తుంది. ఇండస్ట్రియల్ యూజ్ లో కూడా, అలాగే ఇన్వెస్ట్మెంట్ అసెట్ గా. వాట్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ సిల్వర్? ఫస్ట్ వన్, ఇండస్ట్రియల్ డిమాండ్. సిల్వర్ కి డిమాండ్ ఎక్కువ ఇండస్ట్రియల్ సైడ్ నుండి వస్తుంది. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానల్స్, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్, బ్యాటరీస్, అలాగే గ్రీన్ ఎనర్జీ అండ్ రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ గ్రో అవుతున్నాయి కాబట్టి సిల్వర్ డిమాండ్ బూస్ట్ అవుతుంది. డిమాండ్ ఎక్కువ ఉంటే ఆటోమేటికల్లీ సిల్వర్ ప్రైస్ పెరుగుతుంది. సెకండ్ వన్, జ్యువెలరీ అండ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ లాగే సిల్వర్ కూడా జ్యువెలరీలో చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ కొన్ని ఏషియా కంట్రీస్ లో ఫెస్టివల్స్, వెడ్డింగ్స్ వల్ల సిల్వర్ డిమాండ్ సీజనల్ గా పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ సైడ్ లో స్మాల్ ఇన్వెస్టర్స్ సిల్వర్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకనంటే గోల్డ్ కన్నా సిల్వర్ అనేది అఫోర్డబుల్ గా ఉంటుంది కాబట్టి. అలాగే ఈటీఎఫ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ లో డిమాండ్ పుష్ అయ్యి సిల్వర్ ప్రైస్ అనేది రైజ్ అవుతుంది. థర్డ్ వన్, కరెన్సీ అండ్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్. యుఎస్ డాలర్ వీక్ అయితే గోల్డ్ లాగే సిల్వర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఎందుకనంటే ఇన్వెస్టర్స్ మెటల్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు వాల్యూని ప్రిజర్వ్ చేయడానికి. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ సిల్వర్ ని కూడా సేఫ్ అసెట్ లాగా కన్సిడర్ చేస్తారు. అలా కరెన్సీ అండ్ ఇన్ఫ్లేషన్ స్ట్రెంత్ కూడా సిల్వర్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఫోర్త్ వన్, మైనింగ్ సప్లై అండ్ రీసైక్లింగ్ లిమిట్స్. సిల్వర్ ప్రొడక్షన్ కూడా లిమిటెడ్ గా ఉంటుంది. అలాగే మైనింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటే సప్లై కూడా టైట్ అయిపోతుంది. రీసైక్లింగ్ కూడా సిల్వర్ ని రికవర్ చేయడం చాలా కష్టం. సప్లైని ఈజీగా ఇంక్రీజ్ చేయడం పాసిబుల్ కాదు. సప్లై టైట్ గా ఉండి ప్లస్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంటే ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా రైజ్ అవుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటిని కూడా సేఫ్ హేవెన్ అసెట్స్ లాగా కన్సిడర్ చేస్తారు. గోల్డ్ ఎక్కువగా క్రైసిస్, ఇన్ఫ్లేషన్ అండ్ సెంట్రల్ బ్యాంక్ పాలసీస్ కి రియాక్ట్ అవుతుంది. సిల్వర్ ఎక్కువగా ఇండస్ట్రియల్ డిమాండ్, గ్రీన్ ఎనర్జీ గ్రోత్ కి రియాక్ట్ అవుతుంది. ఈ ఆల్ ఫ్యాక్టర్స్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ వీడియోని చివరి దాకా చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బై.